ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిపాలన ఎలా ఉందండి? అంతగా ఏం బాగోలేదు. ఏది ఆయన చెప్పిన మాటలు కూడా ఈ వాగ్దానాలు ఏది నెరవేర్చాల. సూపర్ 6 పథకాలు అన్నారు కదా, అమలు చేశారా? ఎక్కడ చేశారు? ఇప్పుడు 50,000 పెన్షన్ అన్నారు, ఇంతవరకు నాకు పెన్షన్ రాయాల. పెన్షన్కి అక్కడికి వెళ్ళి ఆఫీస్ కాడ అడిగితే మాకు ఇంటిమేషన్ రాలేదని అంటున్నారు. 50 దాటిపోయి 60 వస్తున్నాయి, ఇంతవరకు పెన్షన్ లేదు. అలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు అమలు చేస్తారంటున్నారు, ఎప్పుడు చేస్తారో తెలియదు. విద్యారంగం ఎలా ఉంది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత? తెలియదండి. జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి ఏం చేయలేదంటున్నారు కదా, అది నిజమేనా? అభివృద్ధి చేసింది ఆయనే. చంద్రబాబు ఇంకేం మొదలెట్టలే, ఇంకా ఇదివరకు ఏం మొదలెట్టలేదు. ఆయన చెప్పిన వాగ్దానాలు ఏం చేయలేదు. గ్యాస్ సిలిండర్లు అన్నారు, ఏదో అక్కడక్కడ ఎవరో ఇచ్చారు, మాకు మేమే తీసుకోలేదు. కరెంట్ ఛార్జీలు ఎలా ఉన్నాయి? పెరిగింది. కరెంట్ ఛార్జీలు పెంచారు మళ్ళీ కట్టలేక ప్రజలు చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అమ్మఒడి తర్వాత విద్యా దీవెన ఇవన్నీ సంక్షేమ పథకాలు ఇచ్చారు కదా జగన్మోహన్ రెడ్డి గారు, వీళ్ళు ఇప్పుడు ఇంకా అమలు చేయకపోవడానికి కారణం ఏంటంటారు? బడ్జెట్ లేదంటున్నారు. మరి అది బడ్జెట్ లేదని అంటున్నారు, అది ఎంతవరకు వాస్తవం మనకి తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారు బాగా చేశారు, అందులో డౌట్ ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అప్పుల పాలు చేస్తారు రాష్ట్రాన్ని అంటున్నారు కదా, అప్పులు తేవాల్సిందేగా. ఈయనైనా జేబులో డబ్బులు ఏం పెట్టడం, ఆయన సొంత డబ్బులు. ఈయనైనా అప్పు తీసుకురావాల్సిందే, కేంద్రం నుంచి తీసుకొచ్చి ప్రభుత్వాన్ని నడపాల్సిందే. చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి తేడా ఏంటో చెప్పగలరా? చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు మరి వృద్ధులు కానీ, పిల్లలు కానీ, పసిపిల్లలు కానీ, అలాగే అమ్మఒడి కార్యక్రమాలు అలాంటివన్నీ కూడా జాగ్రత్తగా చూసుకున్నాడు. ఈయన ఇంతవరకు ఏమీ చూడలేదు.